కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో సంబోధించడాన్ని ఆక్షేపించారు. మామునూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి నిధులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకంగా వ్యూహమేమీ లేదంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నిన్నటి వరకు కౌశిక్ రెడ్డి వర్సెస్ బల్మూరి వెంకట్గా ఉన్న రాజకీయం కాస్త నిన్న కేటీఆర్ వరంగల్కి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి ఈ అమలు కాలం హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడం, దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డిని ఇక్కడ లంకెబిందెలు ఉన్నాయనుకుని ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం సరికాదని చెప్పడం కూడా మరోసారి వివాదాస్పదమైంది. సార్ చెప్పండి, నేను కేటీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని సీఎం అని కూడా చూడకుండా మాట్లాడిన విధానం, దాని తర్వాత కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిన విధానం ఏ విధంగా చూడాలి? వారి కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పోయిండ్రు, ప్రభుత్వం పోయింది, ఉద్యోగాలు పోయినాయి, సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా మీకు తెలుసు దుబాయ్ లాంటి బూర్జ్ ఖలీఫాలలో వాళ్ళు అపార్ట్మెంట్లలో వాళ్ళకు ఇండ్లు ఉన్నాయంటే మీరు ఊహించండి. తెలంగాణ సొమ్మును ఏ విధంగా బంగారు తెలంగాణ అని చెప్పి ఏ విధంగా చిప్పచేతికి ఇచ్చిపోయిందో తెలుసు. ప్రజలు గమనించిండ్రు. మా వరంగల్ నగర ప్రజలందరూ కూడా విద్యావేత్తలు, రాణి రుద్రమ ఓరుగల్లు అంటేనే ఒక పోరుగల్లు అందరూ గుర్తించి వారికి సరైన బుద్ధి చెప్పిండ్రు. ఇక్కడ అవుట్ ఆఫ్ 12లో 9 ఓడిపోయినరు. ఇంకా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటున్నా. సార్, నిన్న ఒకరోజే కేటీఆర్ కవిత ఇద్దరు హన్మకొండ జిల్లాలో పర్యటించారు. కేటీఆర్ పర్యటనకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ స్వాగతం పలికింది. కానీ సేమ్ టైంలో కవిత ఇక్కడికి వస్తే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కానీ రాలేదు. కనీసం గతంలో కవితక్క అని తిరిగిన నాయకులు కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవడాన్ని, అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, కవితక ఈ విషయంలో సొంత పార్టీ పెట్టే ఆలోచనలు ఉందా, ఏ విధంగా చూడాలి? స్వాగతిస్తున్నాం. సొంత పార్టీ పెట్టండి. అయ్యొక పార్టీ, కొడుకు ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, అన్న చెల్లె బావగుడు ఉన్నాడు, ఆయన ఒక పార్టీ పెడితే చాలా బాగుపడుతుంది. ఇంకా తెలంగాణ దోసుకున్న సరిపోదని దోసుకున్న దాంతో ఇంకో పార్టీలు పెడదామని చూస్తున్నారు. ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతం ఇవ్వలేని మూర్ఖులు ఇవాళ మళ్ళీ వరంగల్కి వచ్చి మా సీఎం గారిని గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడుతున్నా. మొన్న కూడా నేను మాట్లాడినా, తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో కేటీఆర్కు, కౌశిక్ రెడ్డికి చెప్తారు. ఆ సమయం దగ్గర పడుతుంది. ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో పోయి జైలుకు పంపాలి మమ్మల్ని అని చూస్తున్నారు వాళ్ళు. జైలుకు పోతే యోగా చేసుకుంటా అన్నాడు కదా, జైలుకు పోతే మళ్ళీ సీఎం అవుతానే ఒక కలగంటున్నాడు. మీకు జైలుకు పంపాడు మా సీఎం గారు. ఇంకా మిమ్మల్ని అట్లనే ప్రజలని ఉంచి మీ బట్టలు కూడా తీస్తాడు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ అనేది వరంగల్ వాసుల చిరకలకల. గత 60 సంవత్సరాలుగా కూడా ఎయిర్పోర్ట్ గురించి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత దానికి సంబంధించిన భూసేకరణతో పాటు నిధులు కూడా ఈ మధ్యలో కేటాయించారు. దానికి సంబంధించి పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? అంతేకాకుండా నిన్న కవిత వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడాన్ని మీరు స్వాగతిస్తారు? మీరందరూ చూస్తున్నారు మా పని, మా ప్రభుత్వం పని. ఎన్ని అప్పుల కష్టాల్లో ఉన్నా కూడా, ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలా తీసిపోయినా కూడా రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ మా ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు భట్టి గారు ఇద్దరు జోడెద్దుల్లాగా పనిచేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకుపోవాలి అనే ఒక దూరమైన ఆలోచనతోని ఈ యొక్క వరంగల్ నగరాన్ని హైదరాబాద్ నగరం తర్వాత గొప్ప నగరంగా చూడాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్కు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 205 కోట్లు మొన్న మీటింగ్ కాగానే సార్ తక్షణమే శాంక్షన్ ఇచ్చిండు. ఆల్రెడీ రైతులు వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కొంతమంది నా నక్కలపల్లి గ్రామస్తులు వచ్చి, అన్న నాకు అకౌంట్లో ఎకరానికి 1,20,00,000 పడ్డాయి, చాలా సంతోషం. ఇండ్లకు ఇంకా కొంచెం మాకు ఎక్కువ ఇప్పించాలంటే ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఎయిర్పోర్ట్ నా పేరుని అంటున్నావు, నువ్వు ప్రస్తావించినావు. పాపం జాగృతి తల్లికి నేను చెప్తున్నా, జాగృతి, మేము అందరం జాగృతి అయి ఉన్నామమ్మా. మా ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమా పెడతామా లేక సమ్మక్క సారక్క పెట్టుకుంటామా అది మేము డిసైడ్ చేస్తాం. మేము తప్పనిసరిగా మామ్నూర్ ఎయిర్పోర్ట్కు, వరంగల్ నగరానికి ఏ విధంగా రూపురేఖలు మారుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంచి నామకరణం చేస్తారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పింది. ఇవన్నీ మీకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మారుతుంది, మళ్ళీ పనిచేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి నిన్న కేటీఆర్ అన్నాడని ఏ విధంగా? కేటీఆర్కు చెప్పినగా పిచ్చుకుక్క కరిసింది, ఒక మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. మేము మీడియా ద్వారా చెప్తున్నాం, వారి తండ్రిని గౌరవిస్తున్నాం, ఆయనను మాజీ ముఖ్యమంత్రి గారిని, వారు పెద్దలు, వారికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. చైర్కు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు. మొన్న కూడా చెప్పిన, చదువుకున్నాడా లేక మన ఊర్లో ఉండే కొన్ని వారితో మనం పోలుస్తాం కదా, చదివినోని కంటే పలానోళ్ళు బాగుంటారు, మళ్ళీ వారు తప్పుగా తీసుకుంటారు. సో మా సోదరులను తప్పుగా భావించకండి. చదివినోని కంటే మన సోదరులు బాగుంటారని, వాళ్ళ తెలివి బాగుంటుంది అంటారు కదా, దానికి నిదర్శనమే కేటీఆర్.
కేటీఆర్కు పిచ్చి కుక్క కరిసింది, వాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, వాడు వీడని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిని పట్టుకొని. మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. సన్న బియ్యం ఇస్తామన్నామా, ఇచ్చినాం. ఈరోజు ప్రతి పేదవాడు వాని కడుపు నిండా అన్నం తింటున్నాడు. సన్న బియ్యం ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చినాం, మాట ఇచ్చినాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం కదా. 2500 కూడా మహిళలకు ఇస్తా అన్నారు, ఇస్తున్నారు, చేస్తారు. నువ్వు రాష్ట్రాన్ని దివాలా తీసిపోయినాక మనం ఎట్లా ఇస్తాం? ఒక ఫ్యామిలీ నడవాలంటేనే అతను వచ్చే ఇన్కమ్ ఎంత ఖర్చు, ఎంత మనం బడ్జెట్ ఎంత సమకూర్చుకోవాలి, అప్పు ఎంత చేయాలి అనేది ఒక చిన్న ఫ్యామిలీ కూడా చూసుకుంటుంది. అటువంటి విఘ్నత లేకుండా చేసిపోయిన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసి మన లాస్ట్కు మన సెంట్రల్ జైలు ఒక ఐకాన్ సెంట్రల్ జైలు, మనకు దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సెంట్రల్ జైలుని కూడా అమ్మేసిండ్రు. నువ్వు ఎంజిఎంను డెవలప్ చేయొచ్చు కదా, ఎంజిఎంను డెవలప్ చేయకుండా దాని మీద ఏ విధంగా డబ్బులు దోసుకోవాలి, అది ఎవరి బినామీ మీద ఉన్నదో అంత తెలుసు మాకు. దాన్ని 25 అంతస్తులు కట్టి దాని మీద ఎంత డబ్బులు ఎత్తిండ్రో మాకు తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రదేశాల్లో రోడ్లు గతంలో బీఆర్ఎస్ హయాంలో మొదలైన రోడ్లు కూడా ఇప్పుడు అర్ధాంతంగా ఆరిపోయినాయని చెప్పేసి చెప్తున్నారు. సుబ్బైపల్లి నుంచి సోమిడికి ఉన్న రోడ్డు కానీ, అంతేకాకుండా బట్టుపల్లి నుంచి కొండపర్తికి ఉన్న రోడ్డు గతంలో శాంక్షన్ అయ్యి దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమై అర్ధాంతరంగా అయిపోయినాయి. ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళు శాంక్షన్స్ లేకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేక శవపలకాలు అంటే శిలాపలకాలు వేసిపోయాను. రాత్రి శవపలకాలు వేసిపోయిండ్రు. మేము పని చేస్తున్నాం. ఏ గ్రామానికి, ఏ పల్లెకు, ఎక్కడ, ఏ కాలనీలో ఎక్కడ ఇవ్వాలనో మాకు తెలుసు, మేము చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే దానిపైన మీకు ఇంకొక విషయం కూడా చెప్తా, ఎక్సైజ్ను టైం కంటే ముందే పెట్టి దాంట్లో డబ్బులు దండుకొని పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎలక్షన్ కంటే ముందు శిలాపలకాలు వేసి డబ్బులు ఎత్తుకపోయింది తెలుసు. వాళ్ళదంతా దోపిడీ. మేము అట్లా చేస్తలేం, పక్కా చేస్తున్నాం, మాట ఇచ్చినాం, కాలనీలను అభివృద్ధి చేస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చినాం, ఎయిర్పోర్ట్ తెచ్చినాం, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చినాం, భద్రకాళి అమ్మ అటువంటి గొప్ప టెంపుల్ను ఈరోజు రెనోవేట్ చేసి ఆ చెరువును మొత్తం చేసి ఈరోజు శుభ్రంగా చేసి అక్కడ తెప్పోత్సవం జరిగే విధంగా ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అది చూసి జీర్ణించుకోలేక మాట్లాడుతున్నాం. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి సార్. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మీ 18 నెలల పాలనకు రెఫరెండం అనుకోవచ్చు. అంతేకాకుండా మీ నియోజకవర్గం సంబంధించి మీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మీకున్న వ్యూహం? నాకు అన్ని వివరాలు ఉన్నాయి సోదరా. తప్పనిసరిగా మా అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలో నాకు తెలుసు. ఆ వ్యూహం చేస్తున్నా. తప్పనిసరిగా ఎంతమంది నాయకులు వచ్చినా కూడా మా కార్యకర్తల ముందు బలాదూర్ 100% మేము స్థానిక ఎలక్షన్లో గెలుస్తున్నాం. కేటీఆర్ పిచ్చి కుక్క కరిచినట్టు మాట్లాడుతున్నారు. కనీసం సీఎం అనే స్థాయిని కూడా మరిచి ఇష్టారీతిగా వ్యవహరించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వ్యూహం మాకుంది. ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలో మాకంటూ ఒక ప్రణాళిక ఉంది. దానికి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానాలను గెలుచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము మైగ్నాంటి వరంగల్.